రేపు గనుక ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి అటకెక్కే ప్రమాదం పొంచి ఉందా? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. మరి గోపాల్ రెడ్డి గారికి, సురేష్ గారికి, శ్రీదేవి గారికి మా జనసేన తరఫున నమస్కారం అండి. అధ్యక్ష, అమరావతి రాజధానికి మేము ఎప్పుడైనా ఎస్ఏ అంటాం తప్ప నో అనం. కానీ 33,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు తీసుకోండి. మన రాజధాని ఎంత బాగా డెవలప్ చేస్తే అంత మన ఆంధ్రప్రదేశ్ మంచి పేరు వస్తుంది. 2019కి ముందు ఎలక్షన్లో మన జగన్ గారు చెప్పింది మాట. మళ్ళీ ఇంకోసారి చూస్తే 2019 ఎలక్షన్ టైంలో అమ్మలారా, అక్కలారా, అయ్యా నీ బిడ్డ తాడేపల్లి ఇల్లు కట్టుకొని అమరావతి రాజధానికి వస్తున్నాడు, మీతో పాటే ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సొంత ఇల్లు లేదు అని చెప్పిన వ్యక్తి. అలాగే గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని మన రాజధాని అమరావతి, కానీ రేపు 3 రాజధానులు అవ్వచ్చు, కర్నూలులో రావచ్చు, మన వైజాగ్లో ఉండొచ్చు, మరియు అమరావతిలో వచ్చి 3 రాజధానులు చెప్పిన వ్యక్తి మన జగన్ గారు. అలాగే 2024 ఎలక్షన్లో అమ్మా మీ బిడ్డ వైజాగ్లో ఇల్లు కట్టుకుంటున్నాడు, వచ్చి ఇక్కడే ఉంటాడు, అమరావతి రాజధాని చేద్దాం, అమరావతి ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, అమరావతిలో ఉంటే బాగా డెవలప్మెంట్ అయిద్దని చెప్పిన వ్యక్తి మన జగన్ గారు. అలాగే 2024 ఓడిపోయిన తర్వాత అమరావతి డెవలప్మెంట్ చూసి, అమరావతిలో వచ్చే ఇన్వెస్ట్మెంట్లను చూసి ఇక కర్నూలుని వైజాగ్ వదిలేసి అమరావతిని కలుపుకొని మావగాని అని ఒక కొత్త క్యాపిటల్ని పేరు తీసుకొచ్చారు మన జగన్ గారు. ఒకటి గుర్తుకుంటే ఇక్కడ మావిగంలో 80% మన అమరావతి సిఆర్డీలో ఉన్న ల్యాండ్సే ఉన్నాయండి. ఓన్లీ 20% ఆయన యాడ్ చేసింది. అది ఇక్కడ ఇంకోటి చూస్తే వీళ్ళు ఫస్ట్ చెప్పేది అవినీతి జరుగుతుందని ఫస్ట్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతామని చెప్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక లెక్కల పరంగా చూసుకుంటే మనం 33,000 ఎకరాలు మనం కూలింగ్ చేసాం. దాంట్లో 33 ఎకరాల్లో రోడ్డు డెవలప్మెంట్ కానీ దేనికైనా కానీ నియర్లీ 45% పోతుందండి. అంటే 15,000 ఏకర్స్ పోతుంది. అలాగే రైతులకి ప్లాట్ రూపంలో కానీ